ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ కిడ్నీ స్టోన్ సైజ్ కి ట్రీట్మెంట్ కి ఉన్న రిలేషన్. సో కిడ్నీ స్టోన్స్ అనేవి చాలా కామన్ ప్రాబ్లం. స్టోన్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి సర్జరీ కానీ మెడిసిన్ కానీ అవసరం ఉండదు. సో స్టోన్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి, వాటితో ఏంటి ప్రాబ్లం, దాంతోపాటు ఏం కాంప్లికేషన్స్ వస్తున్నాయి అన్న దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తుంటాం. మనకు స్టోన్స్ వచ్చిన వెంటనే చూసి కొంతమందికి సర్జరీ చెప్తుంటాం. వాళ్ళకి ఏంటి అని అంటే పెద్దవి ఉండొచ్చు, దానివల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుండొచ్చు, లేకపోతే అవి మెడికల్ గా మేము ట్రీట్ చేయలేకపోవచ్చు. ఈ కారణాల వల్ల సో ఇమీడియట్ గా కూడా సర్జరీ చెప్పొచ్చు. చాలా మంది నా దగ్గరికి వచ్చి సెకండ్ ఒపీనియన్ కి వచ్చినప్పుడు, సార్ ఇట్లా వెళ్ళంగానే సర్జరీ అని చెప్పారు, మాకు డౌట్ వచ్చింది, మేము వచ్చేసాము, మళ్ళీ మీ దగ్గర ఒపీనియన్ కోసం వచ్చాము అంటారు. సో దీంట్లో ప్రాబ్లం ఏంటి అని అంటే అన్ని స్టోన్స్ మెడికల్ గా ట్రీట్ చేయలేము, అన్ని స్టోన్స్ సర్జికల్ గా ట్రీట్ చేయలేము. సో డైరెక్ట్ సర్జరీ చేసేవి కొన్ని ఉంటాయి, మెడిసిన్ ట్రై చేసి ఫెయిల్ అవుతే సర్జరీ చేసేవి ఉంటాయి, లేకపోతే అసలు సర్జరీ లేకుండా అబ్జర్వేషన్ చేసేవి ఉంటాయి. సో బట్ ఏ మెడిసిన్ ద్వారా కూడా మేము స్టోన్ అనేది కరిగించలేము. కాబట్టి సో ఎప్పుడైతే దానివల్ల ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్ లో, లేదా ఇప్పుడు అవుతుంది, లేదు కాంప్లికేషన్ వస్తుంది అన్నప్పుడు ట్రీట్ చేయడం అవసరం. సో సర్జికల్ గా ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. వితౌట్ ఎనీ స్కార్, అసలు కోయకుండా కంప్లీట్ గా ఎండోస్కోపీ ద్వారా పెద్ద పెద్ద స్టోన్స్ ని అప్ టు 2 సెంటీమీటర్ వరకు కూడా లేజర్ ద్వారా తొలగించవచ్చు. వివరాల కోసం మీ దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్ ని సంప్రదించండి. నేను మీ డాక్టర్ గోపికాంత్, కిడ్నీ స్పెషలిస్ట్, డాక్టర్ గోపికాంత్ కిడ్నీ అండ్ ఆండ్రాలజీ సెంటర్, గోదావరి. థ్యాంక్ యూ.